ఈరోజు మురుకులు చేసి చూపించబోతున్నానండి. అది కూడా 2 రకాలుగా చేస్తున్నాను. ఒకటి మిషన్ తోటి, ఒకటి మిషన్ లేకుండా చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ మురుకుల కోసము బియ్యపిండి, నేను కొంచెం మినపిండి 2 కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న వాటిలో ఫస్ట్ ఉప్పు, కొంచెం తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, అలాగే వాము కొంచెం నలిపి వేస్తే బావుంటదండి. అలా వేసుకున్న వాటిలో కొంచెము వేడి చేసిన నూనె, అలాగే వాటర్ కూడా కొంచెం వేడి వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి. సో, ఇలా ఫస్ట్ వేడిగా వేసినందుకు నేను ఫస్ట్ గరిటెతో కలుపుకున్నానండి. ఇలా గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేత్తో నీట్‌గా కలుపుకున్నానండి. మనకు ముద్దలాగా మన చపాతీ పిండి కంటే కూడా ఇంకా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే నీట్‌గా మనం వేసుకోగలం అనమాట. సో, ఇక్కడ చైనాలో నేను ఈ మురుకులు మేకర్ కొన్నానండి. బట్ మన సైడ్ వచ్చినట్టు అంత ఎక్కువ రౌండ్స్ రాలేదు. మన సైడ్ సింగిల్, డబల్ డబల్ హోల్స్, త్రిబుల్ హోల్స్ ఉండేవి వస్తాయి. బట్ ఇక్కడ మాత్రం నేను చూపించిన ఆ 3 వచ్చాయండి. సింగిల్‌వి చేద్దామంటే రాలేదు. అలా మురుకులు కావాలని మా పిల్లలు మారం చేస్తే మళ్ళీ ఇంకొకసారి నేను ఇలా మిషన్ లేకుండా వేరే కవర్‌తో చేశాననమాట. అది కూడా దీని తర్వాత దీని కంటిన్యూయేషన్ ఉందండి. బట్ దీంతో ఎలా వస్తాయో చూపిద్దామని ఈరోజు చేశాను. సో, ఇలా మేకర్ లేకపోతే అందులో ఒక్కరు ఉన్నప్పుడు చేసుకోవడం చాలా కష్టము. సో, అందుకే ఇలాంటిది సరే ఇంకా ఏది లేనప్పుడు ఉన్నదాంతోనే అడ్జస్ట్ అవ్వాలనేసి ఇలా తీసుకున్నాను. బట్ ఇక్కడ వాళ్ళు ఇలా కాకుండా నూడిల్స్‌కి వాడతారో ఏంటో, బట్ గ్రిప్ మాత్రం బావుందండి పట్టుకొని చేసేకి. ఏమంటే హోల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా ఎక్కువగా పడిపోతుందనమాట. బట్ అయితే హోల్స్ చాలా సన్నగా ఉన్నాయి. ఇలా నూనెలో వేయగానే వెంటనే కాగిపోతున్నాయండి. సో, అంటే హోల్స్ సన్నగా ఉండడం వల్ల ఈ మురుకు కన్సిస్టెన్సీ పడటం కూడా చాలా సన్నగా పడుతున్నాయి. సో, అలా వేయగానే బాగా కాలిపోతున్నాయన్నమాట. సో, ఇలా అయితే ఫస్ట్ టైపు చేశానండి. బట్ నెక్స్ట్ కవర్‌తో ట్రై చేశాను. కానీ ఈ పిండి కొంచెం గట్టిగా ఉండడం వల్ల రాలేదండి. సో, ఈ మురుకులన్నీ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మరుసటి రోజు పిండి కొంచెం ఇంకా ఇప్పుడు కలుపుకున్న దానికంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకుంటే మనం కవర్‌లో వేసి చేసేదానికి బాగొస్తుందనమాట. సో, ఇప్పుడు కూడా మీరు చూస్తే మురుకులనేవి చాలా క్రిస్పీగా, టేస్టీగా వచ్చాయండి. సాయంత్రం పూట తినడానికి పిల్లలకి చిరుతిళ్ళలాగా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను మిషన్ లేకుండాగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో, ఇది కూడా సేమ్ అంతే. బట్ నేను కొంచెం ఇక్కడ పెరుగు యాడ్ చేశానండి. పెరుగుతో చేస్తే కూడా చాలా కమ్మగా ఉంటాయి మురుకులనేవి. సో, దీనికి కూడా కొంచెం ఉప్పు వేసుకొని, జీలకర్ర, అలాగే కొన్ని నువ్వులు వేసుకొని, వాము కూడా వేసుకుంటే చాలా బావుంటదండి. సో, అలా వేసుకొని కలుపుకునేటప్పుడు ఇది చాలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఎందుకంటే మనం మిషన్ మేకర్‌లో చేయట్లేదు కదా! సో, నేను ఇలా మనము బయట కొంటాం కదా! డీమార్ట్స్‌లో మురుకులు రౌండ్‌వి అలా ఆ షేప్ రావాలనండి. ఎందుకంటే నాకిచ్చిన మేకర్‌లో సింగిల్ హోల్‌ది లేదు అలా చేయాలంటే. సో, పిల్లలు ఆ టైప్ ఆఫ్ ఇష్టపడుతున్నారని చెప్పేసి నేను ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకొని కవర్‌లో వేసి ఇలా పిండేసాననమాట. మనము కేక్‌కి పైన క్రీమ్ మేకింగ్ ఎలా చేస్తామో కొంచెం దానికంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీస్‌లోనే కలుపుకున్నాను. సో, అలా చేసుకోవడం వల్ల నేను కవర్‌తో ఇలాంటి రౌండ్ షేప్స్ అనేవి చేయగలిగానండి. సో, ఏదైనా పిల్లలు అడిగినవి చేసి పెడితేనే కొంచెం మన మదర్స్‌కి సాటిస్ఫాక్షన్ కదా! సో, ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు కొంచెం ఐడియాస్ ఇలా వస్తూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళ కోసం అనేసి ఇలా ట్రై చేశాను. సో, ఈరోజు వాళ్ళకి వాళ్ళ సాటిస్ఫాక్షన్ తీర్చానని అనిపించిందండి. సో, చూస్తున్నారు కదా! ఇవి కూడా చాలా బాగా అందులో పెరుగుతో చేసినవి కదండీ! చాలా కమ్మగా వచ్చాయన్నమాట. సో, చూస్తున్నారు కదా! ఈ 2 చేసిన విధానం మీకెలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా ఇలాంటివి వేరే విధాలు ఏవైనా చేసుకునేవి ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో నాకు ఐడియాస్ ఇవ్వచ్చు. నేను తప్పకుండా అవి కూడా ట్రై చేస్తానండి. సో, ఇప్పుడు చూపించిన ఈ 2 మెథడ్స్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో, ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలా ఈవినింగ్ టైమింగ్స్
ఇలా స్నాక్స్ చేసుకొని కాఫీతో పాటు ఎంజాయ్ చేస్తే చాలా బావుంటుందండి. అలాగే ఈవినింగ్ హస్బెండ్ వచ్చే లోపల కూడా మనము ఇలా కమ్మగా చేసి పెడితే వాళ్ళు కూడా రిలాక్స్‌గా ఫీల్ అవుతారనమాట. సో, చూస్తున్నారు కదా! క్రిస్పీగా, క్రంచీగా ఎంత బాగున్నాయో. మీరు ఆ సౌండ్ వింటేనే తెలుస్తుంది. సో, ఇలా రాంగానే ఇస్తే చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటుంది. సో, నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.